రాజమ్మ అనే ఒక అవ్వ ఉండేది. వాళ్ళ తోడలు మనవళ్ళు చలి కాచుకుంటూ అక్కడ కూర్చొని ఉండేవాళ్ళు. వాళ్ళు ఒక వివాహానికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ పెళ్ళికి వెళ్ళడానికి వాళ్ళు వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు అతను చాలా దొంగల భయం ఉండేది. కాబట్టి ఆ ఇంటికి దొంగతనానికి ఒక దొంగ వస్తాడు. ఆ దొంగ వచ్చి ఆ ఇంటిని అటు ఇటు చూస్తారనమాట. దొంగతనం చేయాలని చెప్పి అటు ఇటు చూస్తారనమాట. అటు ఇటు చూసినప్పుడు ఆ మైండ్ పోతుందన్నమాట. ఎందుకంటే ఆ ఇంటి ముందు వాళ్ళకి ఇద్దరు మనుషులు కనిపెట్టారు. ఇద్దరు మనుషులు ఆ ఇంటి ముందు దివిటీలు పట్టుకొని ఉంటారు. వాళ్ళు ఎంతో ఆశ్చర్యపోతారు, భయపడిపోతారు. ఎందుకంటే ఆ ఇద్దరు వ్యక్తులు ఇంటి ముందు అటు ఇటు దివిటీలు పట్టుకొని నించొని ఉంటారు. ఎవరు వాళ్ళు ఆ ఇంటి ముందు నించొని ఉండేది అని చెప్పి వాళ్ళు ఎంతో ఆశ్చర్యపోయి భయపడిపోయి పారిపోతారు అన్నమాట. అతని నుంచి ఇంకా అతను ఉండకుండా వెళ్ళిపోతారు. మళ్ళీ మరుసటి రోజు వస్తారు. మరుసటి రోజు వచ్చినప్పుడు కూడా వాళ్ళిద్దరూ దివిటీలు పట్టుకొని అటు ఇటు ఆ ఇంటి ముందు నించొని ఉంటారు. వీళ్ళు ఇంకా ఉన్నారా? వీళ్ళు వెళ్ళకుండా ఇక్కడే ఉన్నారే, ఎవరు వాళ్ళు అని చెప్పి ఆ రాత్రి వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరు వాళ్ళు ఆ ఇంటి ముందు కాపలా ఉన్నది అని చెప్పి మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ వెళ్తారు. మళ్ళీ ఈసారి తాళాలు ఏం తీసుకోకుండా, వస్తువులు ఏం తీసుకెళ్ళకుండా వెళ్తారన్నమాట. వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఎవ్వరూ ఉండరు. ఎవరు లేదే, ఇతరే ఉండేవాళ్ళు కదా, ఈరోజు లేదేంటి అని చెప్పి వాళ్ళు ఎంతో ఆశ్చర్యపోతారు. రోజు ఉండేవాళ్ళే, ఈరోజు ఎందుకు లేదు, ఈరోజు ఎట్టుపోయారు వీళ్ళు అని చెప్పి ఆ దివిటీలు పట్టున్న వాళ్ళు వెళ్ళిపోయారు. రోజు ఉండేవాళ్ళే, ఈరోజు వస్తువుల్లో ఎట్టుకోలేదు తాళాలు పలుకొట్టడానికి. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి రావడానికి సమయం లేదే అని చెప్పి వెళ్ళిపోతారు. మళ్ళీ ఆ రాత్రి మళ్ళీ అక్కడ కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. రేపన్నా వెళ్ళి దొంగతనం చెయ్యాలి ఆ ఇంట్లో అని చెప్పి వాళ్ళు మళ్ళీ మాట్లాడుతోని రేపు మళ్ళీ వెళ్ళాలి అంటోని రేపు మళ్ళీ వెళ్తారు ఆ ఇంటికి. వెళ్ళినప్పుడు ఆ ఇంటి ముందు మళ్ళీ ఆ దువిటీలు పట్టుకొని ఇద్దరు మనుషులు ఆ ఇంటి ముందు కాపలా ఉంటారు. అప్పుడు వాళ్ళు మళ్ళీ ఆశ్చర్యపోతారు, నిన్న లేదే, మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోయి మళ్ళీ అటు ఇటు చూస్తూ ఉంటారు. వాళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారే అని చెప్పి భయపడి పారిపోతారు. మళ్ళీ ఆ ఇంటి ముందు ఎవ్వరు ఉండరు అన్నమాట. మళ్ళీ ఆ రాత్రి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. రేపు ఎలా అన్నా ఆ బామ్మ దగ్గరికి వెళ్ళి ఆ బామ్మని అడగాలి, ఎవరు వాళ్ళు, ఎవరిని మీరు కాపలా పెట్టి వెళ్ళారు ఇంటి ముందు అని చెప్పి వాళ్ళు అడగాలని చెప్పి అనుకుంటారు ఆ బామ్మని. అట్లాగే రేపు పొద్దున వాళ్ళు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ బామ్మని అడుగుతారు, ఏమనంటే, మీ ఇంటి ముందు ఎవరన్నా కాపలా పెట్టి వెళ్ళారా? ఇంటి ముందు కాపలా ఉండేవాళ్ళ ఇద్దరు, మేము ప్రతిరోజు వచ్చిపోతూ ఉండేవాళ్ళము అంటే మేమెవరిని కాపలా పెట్టలేదే అని చెప్పి ఆ బామ్మ చెప్తుంది. ఆ బామ్మ చెప్పినప్పుడు, లేదు, ఇంటి ముందు ఇద్దరు మనుషులు కాపలా ఉండేవాళ్ళు దివిటీలు పట్టుకొని మేము ప్రతిరోజు వచ్చిపోయేవాళ్ళము, ఆ ఇంటి ముందు కాపలా ఉండేవాళ్ళు వాళ్ళిద్దరు అని చెప్పి ఆ బామ్మతో చెప్పినప్పుడు ఆ బామ్మతో ఇద్దరు చెప్తారనమాట. నిజమే, ఇద్దరు మనుషులు ఉండేవాళ్ళు, దివిటీలు పట్టుకొని ఉండేవాళ్ళు ఇంటి ముందు, మేము ప్రతిరోజు వచ్చిపోయేవాళ్ళము అన్నప్పుడు ఆ బామ్మ ఆశ్చర్యపోతారనమాట. ఆశ్చర్యపోయి అటు ఇటు చూస్తారనమాట. కానీ జ్ఞాపకం వస్తుంది, యేసయ్య తన బిడ్డల్ని కాపాడతానని వాక్యంలో చెప్పారు కదా అని చెప్పి సంతోషించి, యేసయ్యే తన దూతల్ని కాపలా ఉంచారని చెప్పి గ్రహించి ఎంతో సంతోషించి దేవుణ్ణి స్తుతిస్తుంది ఆ బామ్మ. కానీ ఒకరోజు రాలేదన్నారే ఆ దివిటీలు పట్టుకున్న వాళ్ళు, మరి ఎందుకు లేదు? ఆ రోజు
ఆ రోజు ప్రార్థనలో ఉండి ఆ రోజు ప్రార్థన చేస్తోందా ప్రతిరోజు ప్రార్థన చేస్తునే వాళ్ళం. ఆ రోజు మాత్రం పెళ్ళిలో హడావిడిలో ఉండిపోయి ఆ రోజు ప్రార్థన చేసుకోవటం మర్చిపోయాము. కాబట్టి ఆ రోజు మాత్రము ఆ ఇంటి ముందు కాపలా లేదన్నమాట అని వాళ్ళు ఆ బామ్మ దహిస్తారనమాట. దహించి వాళ్ళకి చెప్తారు, యేసయ్యే మా ఇంటి ముందు కాపలా ఉన్నారు, వాళ్ళు ఎవరో కాదు దేవదూతలు, దేవుడు దూతలు పంపించి మా ఇంటి ముందు కాపలా పెట్టారు. కానీ ఒకరోజు మాత్రం మేము ప్రార్థన చేసుకోలేదు కాబట్టి ఆ రోజు మాత్రము ఆ ఇంటి ముందు కాపలా లేదు అని చెప్పి ఆ బామ్మ వాళ్ళతో ఆ దొండలతో చెప్తారనమాట. ఆ దొండలతో చెప్పినప్పుడు ఆ దొండలు అవన్నీ వింటారు. ఆ అవ్వ చెప్పే మాటలన్నీ ఆ దొండ విని పశ్చాత్తాపడతారనమాట. పశ్చాత్తాపడి ఆ దొండలు నీ బామ్మ అడుగుతారని పశ్చాత్తాపడినప్పుడు ఆ దొండలతో బామ్మ బాధపడవద్దు అని చెప్పి ఆ దొండలకి చెప్తుంది. దొండలు చెప్పి మీరు రక్షణ పొందండి, యేసయ్య మిమ్మల్ని రక్షిస్తాడు, మీరు రక్షణ పొందండి, మీరు బాధపడవద్దు అని చెప్పి ఆ బామ్మ ఆ దొండలకు చెప్పినప్పుడు ఆ దొండలు ఎంతో పశ్చాత్తాపడతారు. మేము దొంగతనం చేశాము, మీ ఇంటికి దొంగతనానికి వచ్చాము అని చెప్పి ఎంతో పశ్చాత్తాపడి ఎంతో క్షమాపణ కోరుతుంటారు. ఆ బామ్మని ఎంతో క్షమాపణ కోరుతుంటూ ఏడుస్తూ ఉంటారు వాళ్ళు. అప్పుడు ఆ బామ్మ ఏడవద్దు, రక్షణ పొందండి, యేసయ్య మిమ్మల్ని క్షమిస్తారు, నేను మిమ్మల్ని క్షమించాను అని చెప్పి ఆ బామ్మ చెప్తుంది. చెప్పి వాళ్ళని ఓదార్చినప్పుడు వాళ్ళు సంతోషంతో వెళ్ళిపోతారు అతని నుంచి. వాళ్ళు సంతోషంతో అతని నుంచి వెళ్ళిపోతారు. ఇదంతా వాళ్ళ పిల్లలకి ఆ బామ్మ చెప్తారనమాట. ఇట్లా జరిగింది కాబట్టి ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకోవాలి. ఒకరోజు ప్రార్థన చేసుకోలేదు కాబట్టి మన ఇంట్లో కాపలా లేకుండా పోయింది. కాపలా లేదు ఆ రోజు మాత్రమే. మిగతా అన్ని రోజులు యేసయ్య తన దూతల్ని పంపించి కాపలా పెట్టారు. ఇది దొండలు చెప్పారు నాకు అని చెప్పినప్పుడు వాళ్ళు